అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మకన్న ఛానల్. ఈరోజు నేను సొరకాయ హల్వా చేయబోతున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. స్వీట్ ఐటమ్. సొరకాయను పెద్దగా ముక్కలుగా కట్ చేసి వైట్ పార్ట్ తీసేసి గ్రీన్ పార్ట్ని ఇలా తురుముకోండి. కడాయి పెట్టేసి గీ వేసుకోండి, 1 స్పూన్. నెయ్యి హీట్ అవ్వగానే కాజు వేసుకోండి. ఇవి రెడ్ కావాలి. ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేవు, నేను వేయలేదు. మీరు ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి. చూసారా, కాజు బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకుందాం. బాగా కలుపుకున్నాము. నెయ్యిలో మంచిగా వేగాలి. మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ దాకా బాగా ఉడికిద్దాం. ఒకసారి చూద్దాం. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. చూసారా, కొంచెం కొంచెం వాటర్ వదులుతుంది. ఈ తురుము బాగా నెయ్యిలో వేగాలండి. మంచిగా వేగేదాకా మూత పెట్టేసుకుందాం. చూద్దాం ఒకసారి. చూడండి, వాటర్ అంతా పోయి తురుము మొత్తం బాగా వేగింది నెయ్యిలో. ఇప్పుడు మనం దీంట్లోకి పాలు తీసుకుందాం. నేను ఏ కప్పుతోనైతే తురుము తీసుకున్నానో సొరకాయ తురుము, అదే కప్తో పాలు తీసుకుంటున్నాను. పాలు అనేది ఆప్షన్ అండి. ఇక మీరు ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. పాలు వేసుకున్నాక మనం ఏ కప్తో పాలు తీసుకున్నామో దాంట్లో సగం కప్తో చక్కెర తీసుకొని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర వేసుకున్నాం కదా. ఈ సొరకాయ తురుము ఈ పాలల్లో మంచిగా ఉడికి దగ్గరగా అయ్యేదాకా ఉంచుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాలల్లో ఉడికిద్దాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. ఇంకా దగ్గర అవ్వాలి. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. మూత తీసి ఒక 5 మినిట్స్ ఇలా ఓపెన్గానే కలుపుతూ ఉడికించుకుందాం. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇదంతా దగ్గరికి అవ్వాలి. కొందరు ఈ హల్వాలో ఫుడ్ కలర్ వేస్తుంటారండి. ఫుడ్ కలర్ వాడొద్దండి ప్లీజ్, దయచేసి. ఇప్పటికే మనం తినే పదార్థాలే బాగుండట్లేదు, దాంట్లో ఇంకా ఫుడ్ కలర్ అస్సలు వాడకండి ప్లీజ్. చూస్తున్నారా, పేస్ట్ ఇంకా దగ్గరకు అవుతుంది. ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగంటొద్దు, అడుగంటే అస్సలు టేస్ట్ బాగుండదండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. కలుపుతూ ఉండండి.
చూసాను దగ్గరికి అయింది. ఇంకాస్త దగ్గరికి అయిపోతే అయిపోయినట్టు సోరకాయ హల్వా. దీంట్లోకి మనం ఫ్యాట్ ఉన్న పాలు తీసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. పాలు ఎక్కువగా వేసుకుంటే చిక్కగా వచ్చి ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు యూజ్ చేస్తే అలా పాలు ఎక్కువ తీసుకొని చేయండి, ఇంకా బాగా వస్తుంది. చక్కెర నేను ఇప్పుడు చూపించినంతే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇంకా తక్కువ కూడా తీసుకోండి, తక్కువ వాడుకునే వాళ్ళు. నేను 1/2 కప్ తీసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు తీసుకోండి. చక్కెర కూడా ఆప్షనల్. చూసారా చిక్కబడింది. దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న కాజులు తీసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇంకొక 2 మినిట్స్ కలుపుదాం బాగా. చూసారా దగ్గర పడిపోయింది, అయిపోయిందండి సోరకాయ హల్వా. బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి సోరకాయ హల్వా, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా సింపుల్గా చేసుకోవచ్చో. ఈ సోరకాయను కూరల్లో సాంబార్లో కాకుండా ఇలా ఒక స్వీట్ ఐటెం కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ.